ఇంటికి సుక్క ముక్క అంట. ఓటుకు 1000, 1000 నుంచి 2000. ఈ కథ ఇది మారదు ఇది ఇక. ఈ కథ ఏందంటే ఇక రాజకీయ నాయకులు అలవాటు చేసిర్రు, దాన్ని ఇక ఓన్ చేసుకున్నారు ప్రజలంతా. ఇక ఉప ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా, లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా ఏదైనా కానీ ఇక సుక్క ముక్క పైసలు. ప్రజల మైండ్లో ఇదే ఉంటుంది ఇక సుక్క ముక్క. ఓటుకు 1000 నుంచి 2000 అంట. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న సర్పంచ్ ఎన్నికలు అంట. ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు. వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు. రేపు 4236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలంట. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని తాపత్రయపడుతున్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం, మాంసం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారిని ఊరికి రప్పించి ఓటు వేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్లకు స్పెషల్ గిఫ్ట్లు సైతం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మొదటి విడత రాష్ట్రంలో 4236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సర్పంచ్ జీతం ఎంత? వార్డు మెంబర్కి జీతం ఉండదు. సర్పంచ్ జీతం ఎంత? 6500. వీడు 5గురికి పంచిపెట్టే పైసలు అవి. అదే నెల జీతం ఈడ 5గురికి పంచిపెట్టే పైసలు అనుకుందాం. ఇక 2000 చెప్పినట్టే ముగ్గురికి వస్తుంది అది. ఇక మరి ఈ జీతానికి సంబంధించిన దీనికి ఇంత గుణం ఖర్చు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? ఒక్కో చోట 70 లక్షలు, 80 లక్షలు, కోటిన్నర. ఇక వాళ్ళు ఇష్టమేక ఫిగరు. వాటి జీతం ఎంత? 6500 జీతం సర్పంచ్కి. ఎంత మించి అయితే ఎక్కువ రాదు కదా. మరి ఎట్లా ఇంతగానం పైసలు ఖర్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళందరూ? గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ ఐడియా ఏంటి? ఇంతగానం ఖర్చు పెట్టి రేపు 6500 జీతం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు పని చేయాలనుకుంటారా వీళ్ళు? నిజంగా 6500 జీతం మీద బతికే వాళ్ళనే వీళ్ళందరూ? ఆలోచించండి ఒకసారి. నిజంగా 6500 జీతం కోసం బతికేటోళ్ళేనా వీళ్ళందరూ? వేలకు వేలు, లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు కదా. మరి ఏం చేద్దామని వీళ్ళు ప్లాన్? ఇప్పుడు ఏం చెయ్యాలని ప్లాను? ఓకే, గెలిచిరు, సరే, ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు, గెలిచిండు. అబ్బా, నెలకు వచ్చేది అదే 6500 కదా, అంత మించి అయితే రాదు కదా వాడికి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాడు? అంటే 7 కబ్జాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా పట్టుకెళ్ళి ఈ ₹1,00,00,000కి 2 కోట్లు సంపాదించాలి, ఈ ₹1,00,00,000కి 5 కోట్లు సంపాదించాలనే ప్లాన్ వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఒక 70 లక్షలు వాడు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అబ్బా, వాడి దగ్గర ఏ ప్లాన్ ఉంది? ఈ 70 లక్షలకి 5 రెట్లు ఎట్లా సంపాదించాలో వాడి దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది. కాబట్టి ఈ 6500 ఉద్యోగం కోసం వాడు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు వాడు. సో 5 రెట్లు సంపాదన ఎలా చేయాలనే దాని మీద వాడికి ప్లాన్ అయినా ఉండాలి, లేదా ఎవడైనా వాడికి ఖర్చు పెట్టాలా. సో వాడికి ఏదైనా ప్లాన్ ఉండే పరిస్థితి ఉంటుంది. మరి లేకుంటే అయితే ఊరికైతే 6500 జీతంతో బతికే పరిస్థితి, ఇంతగానో 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఆలోచించే ప్రజలు ఓటేయాలి. కేవలం ఈ పైసలు మాత్రమే చూసుకుంటే రేపాడు నీ ఇల్లు కబ్జా పెట్టవచ్చు, నీ ఇల్లే కబ్జా పెట్టవచ్చు. వాడు తీరా పైసలు తీసుకుని 2000కి 3000కి కక్కుర్తిపడి ఓటేసినావు అనుకో, నీ ఇల్లే కబ్జా పెట్టవచ్చు, నీ పొలం కబ్జా పెట్టవచ్చు, నీకు రావాల్సిన పథకాలు మింగేయచ్చు. ఇంత ఘనం ఉంటుంది. మనకు రావాల్సిన సిసి రోడ్లు మింగేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునే మనం ఓటేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలో స్థానిక పోరువేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్ట్లు పంపుతున్నారంట. కొందరు చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణలో 4236 గ్రామంలో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా గ్రామంలో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్కు ముందు రోజు నుంచే చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో మటన్ పంపిణీ
చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్టు టాక్ ఉంది. అభ్యర్థులు మనుషులు ఉదయాన్నే ఇంటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్ను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు 1000 నుంచి 1000 పంపిణీ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో 2000 వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ ఉంది. అయితే వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్ను అరేంజ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఎలక్షన్ వేళ గ్రామాల్లో హడావడి మామూలుగా లేదంట. మరి ఇంత ఓపెన్గా రాస్తూ ఉంటే ఈసీ ఏం చేస్తూ ఉంది? ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఇంత ఓపెన్గా రాస్తూ ఉన్నారు కదా. 2000 నుంచి 1000 నుంచి 2000 చికెను, మటను. మరి ఇంతగానో ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లే? అంటే మళ్ళీ నిద్రపోతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో నిద్రపోయింది. ఫేక్ ఓటర్లు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఇష్టాచారం రిగ్గింగ్ చేసింది, అక్కడ నిద్రపోయింది. ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ లేదు. మరి ఈ గ్రామాల విషయంలో కూడా ఇంత అఫీషియల్గా రాస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వీటిని చూసైనా మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవట్లే?